శ్రీజ దమ్ము నామినేషన్స్ లో దుమ్ము దులిపేసింది. నాకైతే కొన్ని పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ రాగానే మాధురి గారిని గెలికేసింది. మిమ్మల్ని మాధురి గారు అని పిలవాలా, మాస్ మాధురి అనాలా, రాజు అనాలా అని చెప్పేసి అడిగిన విధానం నాకైతే రివెంజ్ తీర్చుకుందనే అనిపించింది. మాధురి గారు ఏంటి ఇప్పుడు నాతో గొడవ పడడానికి వచ్చావా అనగానే ఇదే పాయింట్ తో మీరు అందరితో గొడవలు పెట్టుకుంటున్నారు, అందరు గొడవల మధ్యలో దూరి నన్ను అన్నారు కదా నువ్వు అన్నిట్లో దూరుతావు అని చెప్పేసి మీరు దూరి గొడవలు పెట్టుకుంటున్నారు అంది. బాండ్స్ బాగున్నాయా అని అడిగింది. మాధురి గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీరందరూ బాండ్స్ పెట్టుకుంటున్నారు, బాండ్స్ తో ఆడుతున్నారు అని చెప్పారు. అలాంటి ఆమె ఇప్పుడు తనూజాతో బాండ్ పెట్టుకుంటున్నారు. సో అదే క్వశ్చన్ అడిగింది. ఇమాన్యుయల్ తో స్ట్రెయిట్ గట్గా పాయింట్ లోకి వచ్చింది. నువ్వు నామినేషన్స్ లోకి రాలేదు, నామినేషన్స్ లోకి రా, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, సేఫ్ గేమ్ ఆడకు అని క్లియర్ గా స్వీట్ అండ్ షార్ట్ గా క్లోజ్ చేసేసింది. నెక్స్ట్ తనూజాతో స్టార్ట్ చేసింది. అసలైన రచ్చ. ఏంటి క్లాప్స్ కొడుతుంది అనుకుంటున్నారా? స్టార్ట్ చేసేసా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఎవరు నీతో అన్నారో వాళ్ళతో నువ్వు ఎందుకు కలిసి ఉంటున్నావు. ఆమె క్లియర్ గా నీ క్యారెక్టర్ ని డీఫ్రేమ్ చేసింది, పొల్యూట్ చేసింది. ఆమెతో నువ్వు ఎలా కలిసి ఉంటున్నావు అని ఖరాఖండిగా మొహం మీద అడిగింది. తను మాధురి గారు ఫస్ట్ రాగానే ఇమాన్యుయల్ తో ఏంటి మీ ఫుల్ ఫైరా, నాకు భయం వేస్తుంది అని అన్నావు, నువ్వు భయపడి నామినేట్ చేయలేదా, భయపడి గొడవ పెట్టుకోవట్లేదా, భయపడి మంచిగా ఉంటున్నావా అని క్వశ్చన్ చేసింది. దీనికి ఆన్సర్ తనూజ దగ్గర లేదు. ఎంతకాలం సపోర్ట్ తో విన్ అవుతావు అని మంచి పాయింట్ తీసుకొచ్చింది. అంటే నేను టాస్క్లు ఆడలేదా, నా ఇండివిజువల్ గా ఆడలేదా అని చెప్పేసి చెప్తుంది. కానీ మోస్ట్లీ ఆమె సపోర్ట్ తీసుకునే ఆడింది. కెప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుయల్ ని నేను ఆడపిల్లని నాకు ఇవ్వు అని చెప్పేసి ఎందుకు అడుక్కున్నావు, ఉమెన్ కార్డ్ ఎందుకు తీసుకొచ్చావు అని క్లియర్ గా అడిగింది. దానికి ఆమె ఏదేదో సుత్తి ఎక్స్ప్లెనేషన్. తనూజాతో ఫస్ట్ రాగానే తనూజ గారు అని స్టార్ట్ చేసింది. సో ఇంకో పాయింట్ సూపర్ చెప్పిందబ్బా. నిన్ను తనూజ గారు అని ఎందుకు అన్నానో తెలుసా, తనూజ అక్క అని ఎందుకు అనలేదు అంటే నువ్వు ఈ రిలేషన్స్ వల్ల ఫైనల్లో నువ్వు నేను ఉంటే ఆ ట్రోఫీ నీకెందుకు, నేను అక్కను కదా నాకు ఇచ్చే అని చెప్పేసి అడుగుతావు అని చెప్పేసి నేను నిన్ను అక్క అని పిలవట్లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. సూపర్. నామినేట్ అయితే కళ్యాణి చేసింది. డ్యాగర్ మాధురి గారికి ఇచ్చి మళ్ళీ పోక్ చేసింది. ఏదో మాధురి గారు అంటున్నప్పుడు అబ్బా ఆగండి అని చెప్పేసి యాటిట్యూడ్ తో అన్నది శ్రీజ. సూపర్. అసలు ఆమె ఇట్లా చూసేసరికి అన్నది. శ్రీజ ఇంట్లోకి వచ్చిన తర్వాత సూపర్ డూపర్ గొడవలు అండ్ సూపర్ గేమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.